సబ్ కాంపాక్ట్ లేదా సబ్ 4 మీటర్ ఎస్యూవీ సెగ్మెంట్లో రీసెంట్గా లాంచ్ చేసిన మహీంద్రా యొక్క XUV 3XO అయితే సెగ్మెంట్ కిల్లర్ కింద ఒక వర్డిక్ట్ అయితే వచ్చింది. ఈ మహీంద్రా XUV 3XO యొక్క మెయిన్ స్ట్రెంత్ ఏమైనా ఉందంటే దీని యొక్క స్టార్టింగ్ ప్రైస్ అండ్ వేరియంట్స్కి తగినట్టు ఆఫర్ చేయబడ్డ ఫీచర్స్ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ వీడియోలో మీకోసం ఈ XUV 3XO యొక్క వాల్యూ ఫర్ మనీ వేరియంట్ MX3 Pro పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ అయితే రివ్యూ చేయబోతున్నాను. ఎందుకంటే ఈ వేరియంట్ యొక్క ప్రైస్ కానివ్వండి అండ్ ప్రొవైడ్ చేయబడ్డ ఫీచర్స్ గురించి మీరు తెలుసుకుంటే నిజంగా ఇది వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అని మీరే చెప్తారు. సో ఈ వాక్ అరౌండ్ రివ్యూలో మీకోసం దీని యొక్క ఎక్స్టీరియర్స్, ఇంటీరియర్స్, ఇంజిన్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, ఫ్యూయల్ ఎకానమీ అండ్ అన్ని వేరియంట్స్ యొక్క ఆనర్ ప్రైసెస్ మీకు ప్రొవైడ్ చేస్తాను. సో కొత్త ఆడియన్స్ ఎవరైనా వాచ్ చేస్తూ ఉంటే కనుక నా పేరు రోహిత్, నేను ఆటోమొబైల్ రివ్యూస్ చేస్తూ ఉంటాను. సో ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్ టు గెట్ ద లేటెస్ట్ అప్డేట్స్. వీడియో స్టార్ట్ చేసే ముందు ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మహీంద్రా నియాన్ మోటార్స్ విశాఖపట్నం ఫర్ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ టు రివ్యూ దర్ లేటెస్ట్ ఆఫరింగ్. ఆల్రైట్, ఈ XUV 3XO MX3 Pro వేరియంట్ గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ మనం ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ MX3 Pro వేరియంట్ ఏదైతే ఉందో దీని యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 9,99,000 రూపీస్ ఎక్స్ షోరూమ్ అయితే ఉంది, విచ్ మీన్స్ ఇట్ ఈస్ అండర్ 10 lakhs. అంటే ఇది బిలో 10 lakhs ఉన్న కార్ సెగ్మెంట్లోకి వస్తుంది. దీనివల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే 5 to 10 lakhs ప్రైస్ రేంజ్లో ఉన్న కార్స్కి ట్యాక్స్ పరంగా చూసుకుంటే మనకి 14% ట్యాక్స్ అయితే పడుతుంది. అదే మీకు అబౌట్ 10 lakhs ఉంటే అప్పుడు మనకి 17% ట్యాక్స్ అయితే ఉంటుంది. అండ్ ఈ వేరియంట్ యొక్క ఆనర్ ప్రైస్ కనుక చూసుకుంటే మనకి 12,22,000 రూపీస్ ఆన్వర్డ్ విశాఖపట్నం అయితే ఉంది. అండ్ మిగతా వేరియంట్స్ యొక్క ఆనర్ ప్రైసెస్ నేను డిస్ప్లే చేస్తాను, పాజ్ చేసి చూడండి. అదేవిధంగా ఇక్కడ ప్రైస్ లిస్ట్లో కనుక చూస్తే TCS ఏదైతే ఉందో 1% ట్యాక్స్ ఈ MX3 Pro వేరియంట్కి అది ఎలిజిబుల్ కాదు. సో ఓవరాల్ చూసుకుంటే మీరు ఈ MX3 Pro వేరియంట్ కనుక తీసుకుంటే మీరు టోటల్గా 4% ట్యాక్స్ అయితే సేవ్ చేస్తున్నారు. సో ప్రైస్ బాగానే ఉంది, బట్ ఈ ప్రైస్ రేంజ్కి ఏమేమి ఫీచర్స్ ఇస్తున్నారో లేదో మీకు డౌట్ అయితే ఉంటుంది కదా. సో లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. ఎక్స్టీరియర్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఫ్రంట్ ఫేషియల్ లేదా ఫ్రంట్ డిజైన్ కనుక చూసుకుంటే అవుట్ గోయింగ్ మోడల్ XUV 300తో కంపేర్ చేస్తే కనుక దీని యొక్క ఫ్రంట్ ప్రొఫైల్ దానికన్నా బెటర్గా ఉంది. ఇక్కడ పియానో బ్లాక్ ఫినిష్తో గ్రిల్ ఇవ్వడం జరిగింది. దాని మీద చూసుకుంటే మనకి కొన్ని క్రోమ్ ఎలిమెంట్స్ అయితే వచ్చాయి. అండ్ దీని యొక్క మెయిన్ ఐ క్యాచింగ్ ఎలిమెంట్ ఏమైనా ఉందంటే ఈ హెడ్ ల్యాంప్స్ అని చెప్పుకోవచ్చు. చూడటానికి చాలా షార్ప్గా అయితే ఉన్నాయి. సో ఈ పర్టికులర్ వేరియంట్ MX3 Pro నుంచి అయితే మనకి బై ప్రొజెక్టర్ LED హెడ్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు చూస్తే కనుక ఇక్కడ బై ఫంక్షనల్ LED DRLs ఉన్నాయి, డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్. C-shaped LED DRLs అయితే వస్తాయి. ఫాగ్ ల్యాంప్స్ విషయానికి వస్తే ఈ వేరియంట్కి అయితే ప్రొవైడ్ చేయట్లేదు. టాప్ వేరియంట్స్లో మనకి ఫాగ్ ల్యాంప్స్ అయితే ఎక్విప్ చేయబడతాయి. కింద లోవర్ రేడియేటర్ గ్రిల్ అయితే చూడొచ్చు, బోల్డ్ అంత ఫంక్షనాలిటీ అయితే ఉంది. అండ్ దాని కింద వచ్చేసి మనకి సిల్వర్ కలర్ స్కిడ్ ప్లేట్ అయితే ఉంది. సో ఓవరాల్ చూడటానికి చాలా బోల్డ్గా ఉంది అండ్ అదేవిధంగా స్ట్రైకింగ్గా కూడా ఉంది. పర్సనల్గా నాకు దీని యొక్క డిజైన్ అయితే నచ్చింది. అండ్ బై ద వే ఈ ఫ్రంట్ బానెట్ ఏదైతే ఉందో ఇది కొంచెం రివైజ్ చేయడం జరిగింది. ఓవరాల్ డైమెన్షన్స్లో అయితే మనకి చేంజెస్ అయితే లేవు, బట్ ఫ్రంట్ బానెట్ ఏదైతే ఉందో దాన్ని రివైజ్ చేయడం జరిగింది. కొంచెం పైకి అండ్ పెద్దగా అయితే ఉంది. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఇది ఒక విధంగా కాన్ఫిడెన్స్ ఇన్స్పైరింగ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు సైడ్ ఎలిమెంట్స్ విషయానికి వస్తే ఇక్కడ సైడ్ వీల్ ఆర్చెస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క డిజైన్ అయితే చేంజ్ అయింది. కొంచెం థిక్ క్లాడింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. కింద లోవర్ డోర్స్ దగ్గర కూడా చూడొచ్చు మనకి సైడ్ డోర్ క్లాడింగ్ ఉంది. ఇంకా వీల్స్ విషయానికి వస్తే మనకి MX3 Pro వేరియంట్ నుంచే 205/65 సెక్షన్ 16-inch టైర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ వీల్స్ వచ్చేసి మనకి స్టీల్ వీల్స్ అయితే వస్తాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి స్టైల్డ్ వెక్టార్ వీల్స్ అయితే వస్తాయి. బేసిక్లీ ఇవి స్టీల్ వీల్స్ అండ్ దానిపైన చూసుకుంటే మనకి వీల్ క్యాప్స్ ఇవి, బట్ చూడటానికి ఎలాయ్స్లా ఉండేటట్టు డిజైన్ చేశారు. బై ద వే దీని యొక్క బ్రేకింగ్ గురించి అయితే స్పెసిఫిక్గా మాట్లాడుకోవాలి. ఎందుకంటే బేస్ వేరియంట్ MX1 నుంచే మనకి ఆల్ 4 వీల్స్కి డిస్క్ బ్రేక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఫర్ అ బెటర్ బ్రేకింగ్ ఎఫిషియన్సీ. రైవల్స్ లేదా కాంపిటీటర్స్తో కంపేర్ చేసుకుంటే వెనకాల వచ్చేసి మనకి డ్రమ్ బ్రేక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ఈ XUV 3XO వచ్చేసి బేస్ వేరియంట్ నుంచే మనకి ఆల్ 4 వీల్స్కి అయితే డిస్క్ బ్రేక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చూసుకున్నాం మనకి 201 mm లేదా 20.1 cm అయితే ఉంటుంది, విచ్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. టాల్ స్పీడ్ బ్రేకర్స్ అండ్ బ్యాడ్ రోడ్స్ మీద మీరు ఈజీగా వెళ్ళొచ్చు కింద స్క్రేప్ అవ్వకుండా. ఇంకా అలా పైకి వచ్చేస్తే ఇక్కడ చూడొచ్చు ఏ పిల్లర్ ఏరియా ఏదైతే ఉందో మనకి బ్లాక్ పెయింట్ ఫినిష్ అయితే వచ్చింది. ఇంకా అలా పైకి రూఫ్ మీదకి వెళ్తే సింగిల్ పెయిన్ సన్ రూఫ్ అండ్ వెనకాల యాంటీనా అయితే ఉంటుంది. ఎస్, మనకి MX3 Pro కాదు, దీని ముందు వచ్చే వేరియంట్ MX3 నుంచే మనకి సింగిల్ పెయిన్ సన్ రూఫ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. టాప్ మోడల్ AX7లో అయితే మనకి పానోరామిక్ సన్ రూఫ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ORVMs చూడొచ్చు, ఇవి వచ్చేసి బ్లాక్ డోట్ ORVMs. ఇవి వచ్చేసి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్, ఆటో ఫోల్డబుల్ అండ్ దీంట్లోనే మనకి LED టర్న్ ఇండికేటర్స్ కూడా వస్తాయి. ఇక్కడ C పిల్లర్ ఏరియా చూడొచ్చు మనకి గ్లాసీ బ్లాక్ ఫినిష్ అయితే వచ్చింది. ఇంకా అలా వెనక్కి వచ్చేస్తే ఇక్కడ చూడొచ్చు రియర్ ప్రొఫైల్ ఏదైతే ఉందో ఈ ఫేస్ లిఫ్ట్ 3XOలో రివైజ్ చేయడం జరిగింది. అండ్ ఫ్రంట్ ఫేషియల్ అలాగే ఇక్కడ కూడా మనకి ఏమైనా అట్రాక్టివ్ ఎలిమెంట్ ఏమైనా ఉందంటే టైల్ ల్యాంప్స్ అని చెప్పుకోవచ్చు. ఈ MX3 Pro వేరియంట్ నుంచి అయితే మనకి ఇన్ఫినిటీ LED టైల్ ల్యాంప్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బేసిక్గా చూసుకుంటే ఇవి కనెక్టింగ్ టైల్ ల్యాంప్స్ ఇవి. ఇక్కడ పైన మనకి రియర్ విండ్షీల్డ్ మీద డీఫాగర్ అయితే లేదు, అదేవిధంగా రియర్ వైపర్ కూడా లేదు, జస్ట్ ఒక హైమౌంట్ స్టాప్ ల్యాంప్ అయితే వస్తుంది. అండ్ టైల్ ల్యాంప్ ఎలిమెంట్స్లో కనుక చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు మనకి దీంట్లోనే టర్న్ ఇండికేటర్స్ ఉన్నాయి, ఇవి కూడా LED టర్న్ ఇండికేటర్స్ ఇవి. అదేవిధంగా బ్రేక్ లైట్స్ అండ్ రివర్స్ పార్కింగ్ లైట్స్ కూడా దీంట్లోనే ఉన్నాయి.
ఇక్కడ మీరు చూడొచ్చు ఈ టెయిల్ ల్యాంప్ యూనిట్ డిజైన్ ఏదైతే ఉందో మొత్తం గ్లాసీ బ్లాక్ ఫినిష్లో వచ్చింది. అండ్ ఈ ఎలిమెంట్ మొత్తం నీట్గా సీ పిల్లర్లోకి అయితే ఇంటిగ్రేట్ చేశారు. సైడ్ నుంచి చూస్తే మనకి పర్టికులర్గా అయితే తెలుస్తుంది. టెయిల్ గేట్ మీద మనకి మహీంద్రా లోగో, దాని కింద వచ్చేసి మనకి XUV3XO బ్యాడ్జింగ్. అండ్ కింద బంపర్ ఎలిమెంట్స్ కనుక చూసుకుంటే మనకి రిఫ్లెక్టర్స్, రియర్ పార్కింగ్ సెన్సార్స్, సిల్వర్ యాక్సెంట్స్ అండ్ దాంతోపాటు స్కిడ్ ప్లేట్ కూడా సిల్వర్ ఫినిష్లో చేయడం జరిగింది. ఆల్రెడీ ఇప్పుడు మనం దీని యొక్క బూట్ స్పేస్ అయితే చెక్ చేద్దాం. సో ఈ XUV3XO యొక్క బూట్ క్యారింగ్ కెపాసిటీ వచ్చేసి 364 లీటర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, విచ్ ఇస్ నాట్ బ్యాడ్. ఇక్కడ బూట్ ఓపెనింగ్ చూడొచ్చు, చాలా వైడ్గా అయితే ఉంది. రైవల్స్తో కంపేర్ చేస్తే దీని యొక్క బూట్ క్యారింగ్ కెపాసిటీ 15 to 20 లీటర్స్ తక్కువ ఉంటుంది. బట్ ఆ 15 to 20 లీటర్స్ స్పేస్ ఏదైతే పోయిందో ఆ స్పేస్ అంతా రియర్ సీట్స్లో అయితే అకామిడేట్ చేశారు. చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంది. ఎనీవేస్ ఇక్కడ బూట్ స్పేస్లో ఎలిమెంట్స్ కనుక చూసుకుంటే ఇక్కడ మనకి పార్సల్ హుక్ అండ్ అదేవిధంగా రిట్రాక్టబుల్ టై డౌన్ పాయింట్ కూడా ఉంది. ఈ టై డౌన్ పాయింట్స్ బోత్ ద సైడ్స్ అయితే వస్తాయి. ఇంకా ట్రంక్ కింద చూసుకుంటే మనకి స్పేస్ సేవర్ స్పేర్ వీల్ అయితే ఉంటుంది. అండ్ ఇన్ కేస్ మీరు బూట్ క్యారింగ్ కెపాసిటీ కనుక ఇంక్రీస్ చేసుకోవాలనుకుంటే ఈ వెనకాల సీట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసి మనకి 60-40 స్ప్లిట్లో ఫోల్డ్ అవుతాయి. సో ఇన్ కేస్ మీరు 2 people కనుక ట్రావెల్ చేస్తే ఇలా కావాల్సిన విధంగా అయితే బూట్ స్పేస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో బూట్ స్పేస్ వరకు అయితే ఇంతే. ఇప్పుడు మనం రియర్ సీట్ స్పేస్ అయితే చెక్ చేద్దాం. దానికన్నా ముందు ఈ మహీంద్రా XUV3XO ఆఫర్ చేయబడ్డ ఇంజన్స్ గురించి అండ్ ఈ పర్టికులర్ వేరియంట్ MX-3 Pro యొక్క ఇంజన్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ XUV3XO వచ్చేసి మనకి 2 టర్బో చార్జ్ పెట్రోల్ యూనిట్స్తో ఆఫర్ చేయబడుతుంది. అదేవిధంగా ఒక టర్బో డీజిల్ యూనిట్తో కూడా ఆఫర్ చేయబడుతుంది. అయితే ఇక్కడ ఉన్న ఈ MX-3 Pro వేరియంట్లో మనకి 4 cylinder 1.2 liter M Stallion టర్బో చార్జ్ MPFI ఇంజిన్ అయితే వస్తుంది. మల్టీ పాయింట్ ఫ్యూయల్ ఇంజెక్షన్, 110 PS ఆఫ్ మ్యాక్స్ పవర్ అండ్ 200 Nm ఆఫ్ పీక్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే ఈ ఇంజిన్ వచ్చేసి మనకి బోత్ 6-speed మాన్యువల్ అండ్ 6-speed ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. అదేవిధంగా రెండో టర్బో పెట్రోల్ యూనిట్ విషయానికి వస్తే ఇది వచ్చేసి టర్బో చార్జ్ GDI యూనిట్ ఇది. అండ్ ఇది వచ్చేసి మనకి ఓన్లీ AX5 లగ్జరీ నుంచి ఆఫర్ చేయబడుతుంది. ఇంకా డీజిల్ విషయానికి వస్తే మనకి MX-2 Pro నుంచి అయితే ఆఫర్ చేయబడుతుంది. ఇంకా మైలేజ్ లేదా ఫ్యూల్ ఎఫిషియన్సీ విషయానికి వస్తే టర్బో చార్జ్ MPFI పెట్రోల్ ఇంజిన్ అయితే మనకి 18 km/L వరకు అయితే క్లెయిమ్ చేయడం జరిగింది. సో సిటీస్లో ప్రాబ్లీ 15 to 14 km/L వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా GDI పెట్రోల్ యూనిట్స్ అయితే మనకి 20 km/L వరకు అయితే క్లెయిమ్ చేయడం జరిగింది. అండ్ డీజిల్ వేరియంట్స్ అయితే మనకు వచ్చేసి 21 km/L వరకు అయితే క్లెయిమ్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఇప్పుడు మనం దీని యొక్క రియర్ క్యాబిన్ అయితే చూద్దాం. ఇక్కడ మనకి బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ అండ్ డోర్ ఓపెనింగ్ అయితే చూడొచ్చు మీరు. ఇక్కడ చాలా వైడ్గా అయితే ఓపెన్ అయింది. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ మీరు చూస్తే కనుక ఓపెనింగ్ ఏదైతే ఉందో చాలా వైడ్గా అయితే ఉంది. మొత్తం క్యాబిన్ అంతా కనపడుతుంది. అఫ్కోర్స్ ఇది డైమెన్షన్స్ పరంగా చూసుకుంటే సెగ్మెంట్లోనే ఇది వైడెస్ట్ కార్ ఇది. దీని యొక్క విడ్త్ అయితే ఎక్కువ. అండ్ మీకు ఆల్రెడీ చెప్పినట్టుగా ఈ ఓపెనింగ్ ఏదైతే ఉందో వైడ్గా ఉండడంతో ఇంగ్రెస్ అండ్ ఎగ్రెస్ బాగుంటుంది, ఎక్కడానికి దిగడానికి బాగుంటుంది, ఎస్పెషలీ ఎల్డర్ పీపుల్కి. ఇంకా డోర్స్లో యూస్ చేసిన ఎలిమెంట్స్ విషయానికి వస్తే ఇక్కడ చూడొచ్చు మనకి ఫ్లాట్ బ్లాక్ ఫినిష్లో డోర్ ఓపెనర్స్, ఇక్కడేమో మనకి స్పీకర్స్, పవర్ విండో స్విచెస్. ప్రాక్టికాలిటీ విషయానికి వస్తే మనకి ఇక్కడ చాలా పెద్ద డోర్ బిన్స్ అయితే ఉన్నాయి. ఈజీగా 2 liter వాటర్ బాటిల్ అయితే ఫిట్ అవుతుంది. అండ్ దాని పక్కన కొంచెం స్టోరేజ్ స్పేస్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా ఇక్కడ సీట్ అపాల్స్ట్రీ విషయానికి వస్తే ఇవి వచ్చేసి ఫ్యాబ్రిక్ సీట్స్ ఇవి విత్ హైట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్. అండ్ మీకు ఆల్రెడీ చెప్పినట్టుగా ఈ సీట్స్ వచ్చేసి మనకి 60-40 స్ప్లిట్లో ఫోల్డ్ అవుతాయి. టాప్ మోడల్ AX7లో అయితే మనకి లెదరీ సీట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆల్రైట్, నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద క్యాబిన్. ఆల్రైట్, ఇప్పుడు మనం బ్యాక్ సీట్ కంఫర్ట్ విషయానికి వస్తే ఈ ఫ్రంట్ డ్రైవర్ సీట్ ఏదైతే ఉందో నాకు కావాల్సిన విధంగా అయితే అడ్జస్ట్ చేసుకోవడం జరిగింది. నా హైట్ కానివ్వండి, నా డ్రైవింగ్ సెట్టింగ్ పొజిషన్ అయితే అడ్జస్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ స్పేస్ చూడొచ్చు. ఇక్కడ మీరు నీ రూమ్ కానీ లెగ్ రూమ్ కానీ చాలా అంటే చాలా ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఎందుకు అంటున్నానంటే నా హైట్ వచ్చేసి అబౌట్ 5 feet 10 inches ఉంటాను. అండ్ సెట్ చేసుకోగా నేనైతే కొంచెం రిలాక్స్గా డ్రైవ్ చేస్తాను. సో సీట్ అయితే బాగా వెనక్కి పుష్ చేస్తా. అయినా కూడా మనకి ఇంత నీ రూమ్ అయితే ఉంది. అదేవిధంగా లెగ్ రూమ్ కూడా చూడొచ్చు. అండ్ బై ద వే ఈ సీట్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం రిక్లైన్ యాంగిల్ అయితే ఉంది చూడొచ్చు. మరీ స్ట్రైట్గా లేదు, కొంచెం రిక్లైన్ అయింది. సో దీనివల్ల ఏంటంటే కూర్చున్నప్పుడు కొంచెం కంఫర్టబుల్గా ఉంది. ఈ కంఫర్ట్కి యాడ్ చేయడానికి మనకి హైట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ కూడా ఉన్నాయి, విచ్ ఇస్ అ నైస్ థింగ్. అదేవిధంగా ఈ XUV3XOకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే దీని యొక్క విడ్త్ ఎక్కువ. సో 3 people ఈజీగా కూర్చోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ మీకు ఒకసారి చూపిస్తాను సెంటర్లో కూర్చొని. మీరు ఇక్కడ చూడొచ్చు, నేను సెంటర్లో అయితే కూర్చున్నాను. ఇక్కడ ట్రాన్స్మిషన్ హంప్ అంటూ పెద్దగా ఏమీ లేదు. సో కూర్చోడానికి చాలా కంఫర్టబుల్గానే ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్ ప్యాసింజర్ కానీ రైట్ సైడ్ ప్యాసింజర్ కానీ కంఫర్టబుల్గానే కూర్చోవచ్చు. ఎందుకంటే దీని యొక్క విడ్త్ అన్నది ఎక్కువ. ఇన్ఫ్యాక్ట్ చాలా రూమీగా అయితే ఉంది దీని యొక్క క్యాబిన్ అంతా. అదేవిధంగా ఇక్కడ మనకి స్టాండర్డ్గా రియర్ AC వెంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు బేస్ మోడల్ నుంచే, విచ్ ఇస్ అ నైస్ థింగ్. సో వెనకాల కూర్చున్న ప్యాసింజర్స్ చాలా కంఫర్టబుల్గా అయితే ఉండొచ్చు. అదేవిధంగా ఇక్కడ చూడొచ్చు మనకి ఫోన్ పెట్టుకోవడానికి ఒక స్లాట్ ఉంది. అదేవిధంగా ఇక్కడ పక్కన వచ్చేసి మనకి USB-C టైప్ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. కింద చూసుకుంటే మనకి 12 volts పాస్ సాకెట్ కూడా ఉంది. ఇక్కడేమో మనకి మ్యాగజిన్ పాకెట్స్, ఇక్కడ మనకి మ్యాగజిన్ పాకెట్స్ ఉన్నాయి సీట్స్లో.
దాంతోపాటు ఇక్కడ సైడ్ చూసుకుంటే మనకి సైడ్ గ్రాబ్ రైల్స్ ఉన్నాయి, అదేవిధంగా ఇక్కడ హుక్ ఉంది. ఇక్కడేమో సెంటర్లో మనకి రీడింగ్ ల్యాంప్ అయితే ఉంది. అండ్ ఫ్రంట్ క్యాబిన్ లేఅవుట్ డిజైన్ అయితే ఎలా ఉంటుంది. సో ఫ్రంట్ క్యాబిన్ డిజైన్ లేఅవుట్ అయితే ఎలా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఫ్రంట్ కూడా వెళ్ళి చెక్ చేద్దాం. సో క్యాబిన్లోకి వెళ్ళే ముందర మనం ఇక్కడ డోర్లో యూస్ చేసిన ఎలిమెంట్స్ చూద్దాం. ఇక్కడ డోర్ పాకెట్స్ కనుక చూసుకుంటే మనకి 2 డోర్ పాకెట్స్ వచ్చాయి. ఇక్కడ 1 లీటర్ వాటర్ బాటిల్, ఇక్కడేమో 2 లీటర్ వాటర్ బాటిల్ ఈజీగా ఫిట్ అవుతుంది. అండ్ దాని పక్కన చూడొచ్చు మనకి స్పేస్ అయితే ఉంది. ఇంకా అలా పైకి వచ్చేస్తే ఇక్కడ చూడొచ్చు ఆర్మ్రెస్ట్ ఏరియా ఏదైతే ఉందో ఇది మనకి ప్లాస్టిక్. ఇది డ్రైవర్ సైడ్ కంట్రోల్స్ కనుక చూసుకుంటే మనకి చైల్డ్ లాక్, పవర్ విండో స్విచెస్ అండ్ డ్రైవర్ సైడ్ వచ్చేసి ఆటో అప్ అండ్ డౌన్ ఫంక్షన్ అయితే వస్తుంది. అదేవిధంగా ఓఆర్విఎం కంట్రోల్స్ కూడా ఉన్నాయి విత్ ఆటో ఫోల్డ్ స్విచ్. ఇక్కడేమో మనకి స్పీకర్ అండ్ ట్వీటర్ ప్లేస్మెంట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా డోర్ ఓపెనర్స్ చూడొచ్చు మనకి ఫ్లాట్ బ్లాక్ ఫినిష్లో వచ్చాయి. డ్రైవర్ సీట్ అడ్జస్ట్మెంట్ విషయానికి వస్తే ఇక్కడ చూడొచ్చు మనకి బోత్ సీట్స్ ఫ్రంట్ సీట్స్కి వచ్చేసి హైట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ఇచ్చారు, డ్రైవర్ అండ్ కో డ్రైవర్ సీట్. అండ్ దీని యొక్క అడ్జస్ట్మెంట్ కనుక చూసుకుంటే ఇది ఓన్లీ రిక్లైనబుల్, హైట్ అడ్జస్ట్మెంట్ అయితే కాదు. హైట్ అడ్జస్ట్మెంట్ దీని యొక్క నెక్స్ట్ వేరియంట్స్ నుంచి అయితే అవైలబుల్గా ఉంటుంది టాప్ మోడల్స్లో. అండ్ ఆబ్వియస్గా మనం దీనికి ఫ్రంట్కి బ్యాక్ అయితే పుష్ చేయొచ్చు సీట్ అడ్జస్ట్మెంట్. అండ్ ఇక్కడ పైన చూసుకుంటే కంట్రోల్స్ చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి ఈఎస్సీ ఆఫ్ స్విచ్, స్టార్ట్ స్టాప్ స్విచ్ అండ్ దాంతోపాటు పక్కన వచ్చేసి హెడ్ ల్యాంప్ లెవెలింగ్ అడ్జస్ట్మెంట్ కంట్రోల్ అయితే ఉంది. అండ్ కింద వచ్చేసి ఇక్కడ బానెట్ రిలీజ్ లాచ్ అయితే ఇక్కడ ఉంది. పెడల్స్ చూడొచ్చు కింద. ఆల్రైట్, నౌ లెట్స్ గెట్ ఇంటు ద క్యాబిన్. సో ఈ MX3 Pro వేరియంట్ యొక్క క్యాబిన్ అయితే ఎలా ఉంటుంది. పియానో బ్లాక్ ఫినిష్తో మనకి ఎలిమెంట్స్ ఇవ్వడం జరిగింది డాష్ బోర్డ్ మీద. అదేవిధంగా సెంటర్ డాష్ మీద చూసుకున్నా కూడా మనకి పియానో బ్లాక్ ఫినిష్ అయితే ఇవ్వడం జరిగింది. టాప్ మోడల్ AX7లో అయితే మనకి సాఫ్ట్ టచ్ లెదరీ డాష్ బోర్డ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ ఇప్పుడు మనం స్టీరింగ్ వీల్ గురించి మాట్లాడుకుందాం. ఈ స్టీరింగ్ వీల్ ఏదైతే ఉందో ఇక్కడ చూడొచ్చు మనకి 3 స్పోక్ స్టీరింగ్ వీల్ అయితే వస్తుంది. టాప్ మోడల్స్లో మనకి లెదర్ ర్యాప్ట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ దీని యొక్క అడ్జస్ట్మెంట్ కనుక చూసుకుంటే ఇది టిల్ట్ అడ్జస్టబుల్, టెలిస్కోపిక్ అయితే కాదు. స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ కనుక చూసుకుంటే లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఇన్ఫర్టైన్మెంట్ కంట్రోల్స్ ఉన్నాయి అండ్ రైట్ సైడ్ వచ్చేసి మనకి క్రూజ్ కంట్రోల్ స్విచెస్ అండ్ దాంతోపాటు వాయిస్ ఇన్పుట్స్కి బటన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడొచ్చు సెంటర్లో మనకి మహీంద్రా లోగో అయితే ఉంటుంది. స్టీరింగ్ వెనకాల రైట్ సైడ్ కనుక చూసుకుంటే మనకి లైట్ స్టాక్స్ ఉన్నాయి అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి వైపర్ స్టాక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ అయితే చూడొచ్చు. ఇది వచ్చేసి మనకి ఎన్లాగ్ ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి టాకోమీటర్ డయల్ అండ్ రైట్ సైడ్ వచ్చేసి స్పీడోమీటర్ డయల్ అయితే ఉంది. అండ్ సెంటర్లో చూస్తే కనుక మనకి MID లేదా మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అయితే ఉంటుంది. దీంట్లో మనకి యావరేజ్ ఫ్యూల్ ఎఫిషియన్సీ, ఓడోమీటర్, ట్రిప్ మీటర్ అండ్ ఫ్యూయల్ గేజ్ లాంటి ఎలిమెంట్స్ అయితే డిస్ప్లే చేస్తుంది. ఒకవేళ మీరు దీని యొక్క నెక్స్ట్ వేరియంట్ AX5 కనుక ఆప్ట్ చేసుకుంటే అప్పుడు మనకి 10-inch డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు అలా సెంటర్లోకి వస్తే ఇక్కడ చూడొచ్చు మనకి ఫ్లోటింగ్ టైప్ 10-inch ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్ అయితే ఉంటుంది. అండ్ ఇదే ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్ మనకి టాప్ వేరియంట్స్లో కూడా ఆఫర్ చేయబడుతుంది. ఇక్కడ మెయిన్ స్క్రీన్లో డిఫరెంట్ విడ్జెట్స్ ఉన్నాయి. అండ్ ఈ ఇన్ఫర్టైన్మెంట్ యొక్క కనెక్టివిటీ కనుక చూసుకుంటే ఇది బ్లూటూత్ కనెక్టివిటీ, రేడియో, USB కనెక్టివిటీ, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ వైడ్ యాపిల్ కార్ప్లే లాంటివి సపోర్ట్ చేస్తుంది. ఈ సిస్టమ్ అయితే చాలా రెస్పాన్సివ్గా ఉంది. టచ్ అండ్ రెస్పాన్స్ కానీ చాలా స్మూత్గా అయితే ఉంది. అండ్ ఇన్ కేస్ మీరు ఆఫ్ చేయాలంటే కూడా ఆఫ్ చేయొచ్చు. దాన్ని ఫాలో అవుతూ చూసుకుంటే మనకి సెంట్రల్ AC వెంట్స్ అండ్ దాని సరౌండింగ్ అంతా చూస్తే మనకి సిల్వర్ యాక్సెంట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. దాని కింద చూసుకుంటే మనకి డిఫరెంట్ బటన్స్ ఉన్నాయి. సో రైట్ సైడ్ కనుక చూసుకుంటే మనకి ఇక్కడ MID లేదా మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే ఏదైతే ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్లో ఉందో దాన్ని టాగుల్ చేయడానికి స్విచెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి మీరు ట్రిప్ మీటర్ అది సెట్ చేసుకోవచ్చు. అండ్ బై ద వే ఈ XUV3XOలో మనకి స్టీరింగ్ మోడ్ ఫంక్షన్స్ అన్నవి ప్రొవైడ్ చేస్తున్నారు. మొత్తం 3 మోడ్స్ వస్తాయి, కంఫర్ట్, నార్మల్ అండ్ స్పోర్ట్. సో దీనివల్ల యూజ్ ఏంటంటే మీరు ఎప్పుడైతే కంఫర్ట్లో సెట్ చేస్తారో స్టీరింగ్ వీల్ వచ్చేసి మనకి లైట్గా ఉంటుంది. సో తిప్పడానికి అది చాలా ఈజీగా అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఎస్పెషల్లీ సిటీ ట్రాఫిక్స్లో అది ఉపయోగపడుతుంది. ఎక్కువ టర్న్స్ అవి చేయాలంటే ఈ స్టీరింగ్ మోడ్ వాడచ్చు. అండ్ నార్మల్ కనుక చూసుకుంటే అది రెగ్యులర్ యూస్ కది. ఇంకా స్పోర్ట్ మోడ్ విషయానికి వస్తే హైవే స్పీడ్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం కాన్ఫిడెంట్గా డ్రైవ్ చేయడానికి ఈ స్పోర్ట్ మోడ్ అయితే వాడచ్చు. కొంచెం స్టీరింగ్ వీల్ అది వే అప్ అవుతుంది. దానివల్ల ఏంటంటే స్టేబుల్గా అయితే ఉంటుంది. ఇక్కడేమో మనకి హజార్డ్ లైట్ స్విచ్, దాని పక్కన చూసుకుంటే మనకి ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ ఆన్ లేదా ఆఫ్ చేయడానికి ఒక స్విచ్ ఉంది. ఇక్కడేమో మనకి క్లైమేట్ కంట్రోల్స్ ఉన్నాయి. ఇక్కడ ప్రొవైడ్ చేసిన పెద్ద సెంటర్ నాబ్తో బ్లోవర్ స్పీడ్ అది అడ్జస్ట్ చేయొచ్చు. ఛార్జింగ్ పోర్ట్స్ విషయానికి వస్తే ఇక్కడ మనకి సింగిల్ USB A టైప్ ఛార్జింగ్ పోర్ట్ ఉంది. దాంతోపాటు మనకి వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడేమో మనకి 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్. అండ్ రివర్స్ చేస్తే కనుక మనకి ఓన్లీ పార్కింగ్ సెన్సార్సే వర్క్ అవుతాయి. ఎస్, ఈ MX3 Pro వేరియంట్కి మనకి రియర్ పార్కింగ్ కెమెరా అయితే రాదు. సో అదొకటే ఒక నెగిటివ్ అని చెప్పుకోవచ్చు. దీని యొక్క నెక్స్ట్ వేరియంట్ AX5 నుంచి అయితే ఆఫర్ చేయబడుతుంది. అండ్ ఈ సెంటర్ కన్సోల్ మొత్తం కూడా చూసుకోవచ్చు మనకి పియానో బ్లాక్ ఫినిష్ అయితే వచ్చింది. దాని ఫాలో అవుతూ మనకి 2 స్క్వేర్ షేప్డ్ కప్ హోల్డర్స్, ఇక్కడేమో మనకి మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ అండ్ సెంటర్లో మనకి లెదర్ ర్యాప్డ్ ఆర్మ్రెస్ట్ అయితే వస్తుంది. అండ్ లోపల కొంచెం స్టోరేజ్ స్పేస్ కూడా ఉంది. ఇంకా అలా పైకి వెళ్తే చూడొచ్చు ఇక్కడ IRVM ఉంది, బేసిక్ IRVM ఇది. దాని ఫాలో అవుతూ మనకి సన్ గ్లాస్ హోల్డర్, ఇండివిజువల్ రీడింగ్ ల్యాంప్స్ ఉన్నాయి ఫర్ బోత్ ద ప్యాసింజర్ అండ్ డ్రైవర్. అండ్ ఇక్కడ సన్ వైజర్స్లో కనుక చూసుకుంటే ప్యాసింజర్ సైడ్ వచ్చేసి మిర్రర్ అయితే ఉంది. అండ్ దాంతోపాటు కార్డ్ హోల్డర్ కూడా ఉంది. డ్రైవర్ సైడ్ సన్ వైజర్కి అయితే మనకి మిర్రర్ రాదు. అండ్ ఈ MX3 Pro వేరియంట్లో మనకి సింగిల్ పెయిన్ సన్ రూఫ్ అయితే ఉంటుంది.
సో ఈ MX3 Pro వేరియంట్ యొక్క ఇంటీరియర్స్ వరకు అయితే ఇంతే. ఇప్పుడు మనం దీని యొక్క సేఫ్టీ ఫీచర్స్ అయితే చూద్దాం. ఈ మహీంద్రా XUV3XO ఫేస్ లిఫ్ట్లో స్ట్రక్చరల్ స్ట్రెంత్ ఏదైతే ఉందో దాన్ని ఇంక్రీజ్ చేయడం జరిగింది. అండ్ స్టాండర్డ్గా మనకి 6 ఎయిర్ బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, 3-point సీట్ బెల్ట్స్, అండ్ టాప్ మోడల్స్లో మనకి 360 సరౌండ్ వ్యూ కెమెరా, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్స్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, ఆల్ 4 డిస్క్ బ్రేక్స్, లెవెల్ 2 ADAS ఫీచర్స్, బ్లైండ్ స్పాట్ మానిటర్, అండ్ ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ అండ్ ఆటో హోల్డ్ లాంటి సేఫ్టీ ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫైనల్గా ఈ కార్ మీరు కన్సిడర్ చేయొచ్చా లేదా అన్న విషయానికి వస్తే నేనైతే కన్సిడర్ చేయండి అని చెప్తాను. ఇక్కడ మెయిన్ మీరు కన్సిడర్ చేయాల్సిన విషయం ఏంటంటే ప్రైస్ అని చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లేటెస్ట్గా లాంచ్ అయిన స్విఫ్ట్ తీసుకోండి. అఫ్కోర్స్ ఈ రెండు డిఫరెంట్ కార్స్ అవ్వచ్చు. ఒకటేమో హ్యాచ్ బ్యాక్, ఇంకోటి వచ్చేసి సబ్ కాంపాక్ట్ SUV. బట్ ఇక్కడ ప్రైస్ కనుక చూసుకుంటే టాప్ మోడల్ స్విఫ్ట్ వచ్చేసి 9,50,000 రూపీస్ ఎక్స్ షోరూమ్ అయితే ఉంది. అండ్ ఈ MX3 Pro వచ్చేసి క్లోజ్ టు 10 lakhs అయితే ఉంది. సో ఇక్కడ వాల్యూ ప్రపోజిషన్ కనుక చూసుకుంటే XUV3XO వచ్చేసి బెటర్ కార్ అని చెప్పొచ్చు. ఫీచర్స్ కానివ్వండి, అఫ్కోర్స్ ఇది SUV కాబట్టి మనకి గ్రౌండ్ క్లియరెన్స్ అది ఎక్కువ ఉంటుంది, ప్రాక్టికాలిటీ స్పేస్ అది ఎక్కువ. ఇక్కడ ఓన్లీ డ్రాబ్యాక్ ఏమైనా ఉందంటే రియర్ పార్కింగ్ కెమెరా. అది మినహాయించి మీరు కన్సిడర్ చేస్తే కనుక దిస్ ఇస్ అ గ్రేట్ డీల్. సో ఒకసారి మీరు టెస్ట్ డ్రైవ్ అయితే చేయండి ఫర్ అ బెటర్ అండర్స్టాండింగ్. సో దట్స్ ఆల్ ఫర్ ద రివ్యూ గైస్. వైజాగ్ వ్యూయర్స్ ఎవరైనా వాచ్ చేస్తుంటే మహీంద్రా కార్స్ ఇంట్రెస్ట్ ఉన్నా, కొనాలనుకున్నా లేదా టెస్ట్ డ్రైవ్ చేయాలనుకున్నా ప్లీజ్ విజిట్ మహీంద్రా నియాన్ మోటార్స్. ఈ షోరూమ్ వచ్చేసి మనకి షీలానగర్ NH16 హైవేని బేస్ చేసుకుని ఉంటుంది. ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు విజిట్. మీకు ఈ రివ్యూ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఇలాంటి కార్ రివ్యూస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. డ్రైవ్ సేఫ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.